హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు నుండి మనం సోషియాలజీ అండ్ హిస్టరీ చదువుతున్నాం కదా. సో ఈరోజు డైలీ టార్గెట్స్ కాకుండా మనకి ఈరోజు డేట్ 22 సెప్టెంబర్ కదా. సో 30 సెప్టెంబర్ వరకు హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ సోషియాలజీ ఈ రెండు సబ్జెక్ట్స్ టోటల్ కంప్లీట్ చేద్దాం. టోటల్ మనకి 9 డేస్. ఇందులో 9 డేస్లో వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ సోషియాలజీ ఈ రెండు కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ మనకి సోషియాలజీ ఎక్కువ ఫోకస్ చేద్దాం. మనకి వెయిటేజ్ సోషియాలజీ 15 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఈ 50 మార్క్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి 50 మార్క్స్ సోషియాలజీకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ మనకి గ్రూప్ 3లో వచ్చేసి ఇండియన్ హిస్టరీ తక్కువ వెయిటేజ్ ఉండడం జరిగింది. సో ఇండియన్ హిస్టరీ మీద తక్కువ ఫోకస్ చేస్తూ ఈ 1 వీక్ మనం చదువుతాం. సో ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీలో వచ్చేసి చదవాల్సిన టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. సో అది వెయిటేజ్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా వీక్లీ టార్గెట్స్ ఫిక్స్ చేశాను. సో మనం ఈ వీక్లో టోటల్ సెప్టెంబర్ మంత్లో వచ్చేసి మనం సోషియాలజీ అండ్ హిస్టరీ కంప్లీట్ చేద్దాం. హిస్టరీ మీద కొంచెం తక్కువ ఫోకస్ చేస్తూ మెయిన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ సోషియాలజీ మనకి 50 మార్క్స్ కాబట్టి మెయిన్గా సోషియాలజీ 5 చాప్టర్స్ ఖచ్చితంగా చదవాల్సిందే మనం. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ భారతీయ సమాజ నిర్మాణం, సామాజిక సమస్యలు, సామాజిక ఉద్యమాలు, సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, నెక్స్ట్ తెలంగాణలో సమాజం. ఎక్కువ 3rd, 4th, 5th టోటల్గా మనం డీటెయిల్గా చదివాక మనం సామాజిక నిర్మాణం, సామాజిక సమస్యలు, టోటల్ సోషియాలజీ 5 చాప్టర్స్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం. నెక్స్ట్ మనకి గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది మనకి నవంబర్ 15 వరకు ఉండడం జరుగుతుంది కాబట్టి నవంబర్లో 15 డేస్ టైం దొరుకుతుంది. ఆ 15 డేస్ మనం టోటల్ రివిజన్కే పెట్టుకుందాం. రివిజను, ప్రీవియస్ పేపర్స్ చూడడం, అలా మనం ఎక్కువ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి అనే టాపిక్స్ ఆ టైంలో చదువుకోవాలి. సో ఇప్పుడు మనకి టైం అక్టోబర్ ఉంది. అక్టోబర్లో వచ్చేసి మనం ఫస్ట్ పేపర్ టోటల్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ పేపర్లో మనం కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ వరకు వెయిటేజ్ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. సో కరెంట్ అఫైర్స్ చూడాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చూడాలి, జాగ్రఫీ చూడాలి, ఇక్కడ మనకి ఇంకా ఇంగ్లీష్ చూడాలి. ఆల్రెడీ మనం ఇంకా రీజనింగ్ చూసాం కాబట్టి ఇంకా ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ టాపిక్స్ అన్నీ చూడాలి. ఈ 1 మంత్లో మనం ఇవన్నీ టాపిక్స్ చూడాలి కాబట్టి ఇప్పుడు మనం సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు ఖచ్చితంగా సోషియాలజీ అండ్ ఇండియన్ హిస్టరీ ఇప్పుడు కంప్లీట్ చేసుకుందాం. సో డైలీ టార్గెట్స్ మనం ఇండియన్ హిస్టరీ డివైడ్ చేయడానికి చాలా టాపిక్స్ ఉంటుంది కాబట్టి అది డివైడ్ చేయడానికి కొంచెం ఈ తక్కువ టైంలో వీలవ్వదు అనే ఉద్దేశంతో నేను వీక్లీ టార్గెట్స్ ఇస్తున్నాను. సో నేను కూడా ఫస్ట్ సోషియాలజీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని తర్వాత ఇండియన్ హిస్టరీ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే సెప్టెంబర్ ఎండింగ్ పెట్టేసి సెప్టెంబర్ ఎండింగ్ లోపు మనం సోషియాలజీ, ఇండియన్ హిస్టరీ టోటల్గా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసేసి మనం నెక్స్ట్ 20 డేస్లో వీలైతే అక్టోబర్ 20 వరకు మనం ఫస్ట్ పేపర్ టోటల్గా కంప్లీట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది అని వీటికి ఎక్కువ టైం ఇచ్చేలా లేదు, వెయిటేజ్ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ పేపర్లో మెయిన్గా కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఇస్తూ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మిగతా టాపిక్ని కొంచెం మెయిన్ ప్రీవియస్ పేపర్ చూస్తూ అలా లైట్గా చూసుకోవాలి ఈ షార్ట్ టైంలో. సో మనకి గ్రూప్ 3 ఎగ్జామ్ లోపు ఇలా రివిజన్ చేసేద్దాం. సో ఈరోజు మనకి వీక్లీ టార్గెట్స్ వచ్చేసి సోషియాలజీ అండ్ ఇండియన్ హిస్టరీ ఇలా చదువుదాం. మనం డైలీ టార్గెట్స్ కొంతమంది కంప్లీట్ అవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నారు. సో కంప్లీట్ అవ్వట్లేదు, అందరిది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వదు. సో ఫస్ట్ కొంతవరకు చదివి ఉన్న వాళ్ళకైతే ఓకే, లేదంటే ఇప్పుడే చూసేవాళ్ళు అసలు అందులో ఏముంది, సబ్జెక్ట్ ఏముంది, వాట్ ఈజ్ వాట్ అనే ఉద్దేశంలో చదవండి. నెక్స్ట్ రివిజన్ ఇచ్చేటప్పుడు గ్రూప్ 3కి మళ్ళీ నెక్స్ట్ రివిజన్ ఇస్తాం కదా, అప్పటి వరకు మనకి ఇంకోసారి చూస్తే ఈజీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఒకేసారి మనకి అంతా గుర్తుపెట్టుకోలేము. మనం ఎవరమైనా రివిజన్ ఎక్కువ టైమ్స్ ఇచ్చిన వాళ్ళకే ఎక్కువ కంటెంట్ అనేది గుర్తుంటుంది. సో ఎన్నిసార్లు వీలైతే అన్ని మ్యాక్సిమం టైమ్స్ రివిజన్స్ ఇవ్వడం వల్లనే మనకు గుర్తుంటుంది. ఒక్కసారి చదివి నాకు ఏం రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు. మనం గ్రూప్ 3, గ్రూప్ 2 వరకు ఎక్కువ చదివి మళ్ళీ రివిజన్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. కాబట్టి ఇప్పుడు మనకి గ్రూప్ 3 నవంబర్ 15 వరకు ఉంటే 15 డేస్ మనకి ఆల్మోస్ట్ 45 డేస్ అనుకో. 45 డేస్లో మనకి సెకండ్ పేపర్, ఫస్ట్ పేపర్ టోటల్గా చదవాల్సి ఉంది. ఫస్ట్ పేపర్ చూసి మళ్ళీ ఎకానమీ టోటల్ రివిజన్ చేయాలి. మనం ఇక్కడ ఎకానమీ రివైజ్ చేయాలి, పాలిటీ మళ్ళీ ఒకసారి చూడాలి. ఎందుకంటే మళ్ళీ చూడకుండా మనకి అసలు గుర్తుండదు.
తెలంగాణ హిస్టరీ కూడా చూడాలి. ఎగ్జామ్ లోపు ఇవన్నీ రివైజ్ చేయాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ చూసుకోవాలి ఎగ్జామ్ ముందు. ఇక్కడ బిఫోర్ మనకి 15 డేస్ 20 డేస్ బిఫోర్ ఆల్రెడీ చదివిన టాపిక్స్ మళ్ళీ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్న వాటికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ పేపర్లో వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. కరెంట్ అఫైర్స్కి 1 వీక్ పెట్టుకున్నా కూడా కరెంట్ అఫైర్స్ డైలీ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని మెయిన్ ఏమున్నాయో అవి చూసుకుంటూ ఈ షార్ట్ టైంలో మనం ఇలా చదువుకుందాం. సో ఆల్రెడీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ అన్నీ కంప్లీట్ చేస్తూ ఆల్రెడీ వాళ్ళు రివిజన్స్ ఇస్తూ ప్రాక్టీస్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని చూసి మనం భయపడకుండా ఎంతో కొంత మనకి సాధ్యమైనంత వరకు మనం చదువుదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్ళని చూసి భయపడకండి. ఫస్ట్ వాళ్ళకి ఎంత వచ్చో మనకి తెలియదు, బయటికి చూసి మన భయమే ఎక్కువ ఉంటుంది. అక్కడ మనం ఎంత చదివామనేది, మనకి ఎంత గుర్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ అంతే. అక్కడ మనం చదివిన దాన్ని ఎంత క్వాలిటీగా చదువుతున్నాం, అందులో మనం ఎంత గుర్తుపెట్టుకుంటున్నాం, నెక్స్ట్ టైం ఒకసారి చూస్తే మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అనేసి చూద్దాం. లాస్ట్లో వచ్చేసి మెయిన్గా ప్రీవియస్ పేపర్స్ చూస్తూ ఎక్కువ దాన్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ పెడదాం. ఎందుకంటే మనం ఎంత చదివినా కూడా క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది తెలియంది మనం ఆన్సర్ చేయలేము. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే మనకి దానివల్ల కొంచెం ఐడియా వస్తుంది. కాబట్టి ఇలా ప్రిపేర్ అవుదాం. మెయిన్లీ హౌస్ వైఫ్స్కి చెప్తున్నా, అంటే మనకి వీలు అవ్వట్లేదు, మనం చదవట్లేదు అని చాలామంది చాలా స్ట్రెయిన్ అవుతున్నారు. సో మనకి ఎందుకంటే ఫ్యామిలీ చూసుకోవాలి, ఇంట్లో వర్క్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి. కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ చదవాలి. కాబట్టి మెయిన్గా హెల్త్ని ఉద్దేశంలో పెట్టుకొని చదవడానికి ట్రై చేద్దాం. స్ట్రెయిన్ అయ్యి మనం టెన్షన్ పడి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటే మనకి వచ్చింది కూడా మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం చదివింది ఎంతో కొంత మ్యాక్సిమం మనకి పాసిబుల్ అయినంత వరకు ట్రై చేద్దాం. ఎందుకంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి టెన్షన్ పడుతూ నేను చదవలేదు, ఇంత నాకు రావట్లేదు అని ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి థింక్ చేస్తూ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి వచ్చిన కంటెంట్ కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది, చదివింది కూడా మనకి గుర్తుండదు. సో ఇలాంటి టైంలో మనం పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు అనేవి మనని ఇంకా డౌన్కి చేరుస్తాయి. సో ఎంతవరకు పాజిటివ్ థింకింగ్ ఉంటూ మనం ముందుకెళ్ళడానికి ట్రై చేద్దాం. సో మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి. మనకి వీలైనంత వరకు మనం చదువుదాం, అన్నీ మేనేజ్ చేసుకుంటూ చదవాలి. ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు ఇంత చదువుతున్నారు, కాంపిటీషన్ ఎంత ఉంది, నాకు వస్తుందా అనే డిసప్పాయింట్మెంట్లో చాలామంది ఉంటున్నారు. సో అలా ఉండకుండా పాజిటివ్గా నా వల్ల ఎందుకు కాదు, ఎంతో కొంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, మనకి ఎంతో కొంత యూజ్ అవుతుంది ఫ్యూచర్లో అనే ఉద్దేశంతో కొంచెం పాజిటివ్గా థింక్ చేస్తూ చదవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు టైం వేస్ట్ అనుకోకుండా ఖచ్చితంగా జాబ్ కావాలి అనే ఉద్దేశంతో చదువుదాం. ఒకవేళ ఇప్పుడు మనకి 10 లక్షల మంది అప్లై చేస్తే 10 లక్షల మందికి జాబ్ రాదు కదా, అందులో మనకి వచ్చేది 1000 మెంబర్స్ వరకే వస్తుంది. అంటే మిగతా వాళ్ళంతా ఎఫెక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళంతా వెనుకడుగు వేయట్లేదు కదా. చదివిన ప్రతి ఒక్కరికి వస్తుంది అని కాదు. సో మ్యాక్సిమం అందరూ వస్తుంది అనే ఆశతోనే ఇక్కడ చదువుతూ ఉంటారు కదా. సో మనం కూడా అదే పాజిటివ్ హోప్తో చదవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు. ముందుగా నేను చెప్పేది ఒకటే, స్ట్రెస్ అవుతూ ఎక్కువ హెవీ వర్క్ ఈ టైంలో ఎక్కువ స్ట్రెస్ అవుతూ హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం వల్ల మనం చదివింది వచ్చింది కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన హెల్త్ని చూసుకుంటూ మైండ్ని పాజిటివ్గా ఉంచుకుంటూ మనకి వీలైనంత చదవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మన సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, ఏం చేయలేం కదా. దీన్ని బట్టి మనకి మ్యాక్సిమం ఎఫెక్ట్ చేయగలిగే అంత చేద్దాం. సో ఈ నోటిఫికేషన్కి ఒకవేళ జాబ్ రాకపోతే ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది అనే పాజిటివ్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.